రొయ్యల కర్రీ బాగుండాలంటే మనం ముందుగా రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ రొయ్యల కర్రీలో లోపల ఇట్లా బ్లాక్ కలర్ వెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం నీట్గా ఇట్లా మధ్యలో అంటే దానికి మిడిల్‌లో ఓపెన్ చేస్తే ఒకవైపు నుంచి ఇట్లా ఆ లేయర్ అనేది బయటకు వస్తది చూడండి. అట్లా దాన్ని ముందు నుంచి వెనక నుంచి 2 వైపుల నుంచి గట్టిగా లాగేస్తే బయటకొచ్చేస్తుంది. దాన్ని తీసేయాలి. అది కాకుండా మళ్ళీ కింద వైపు ఇంకొకటి ఉంటుందండి వైట్ కలర్‌లో కొంచెం వైట్, బ్లాక్ మిక్స్ అయ్యి ఉంటది. దాన్ని గూడా నీట్‌గా మనం ఇట్లా చేత్తో లాగేయాలి బయటికి. ప్రాపర్‌గా నీట్‌గా అదంతా రిమూవ్ చేసేయాలనమాట. అదంతా తీసేసిన తర్వాత మొత్తం వైట్ కలర్‌లో కనిపిస్తూ ఉంటుందండి మనకు రొయ్య మొత్తం. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసి వాష్ చేసేసేయాలి. 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని వాష్ చేసుకుంటే నీసు వాసన లేకుండా ఉంటదండి. కొంచెం ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా ఈ ప్రాన్స్‌కి. సో, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇట్లా బాగా మనం చేత్తో వాటిని ఉప్పు, పసుపు ఏసి మిక్స్ చేసుకోవాలనమాట. బాగా తిప్పి రౌండ్‌గా తిప్పుకుంటూ ఇట్లా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వాటర్‌తో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే మనం ఇంకా కూర ప్రిపేర్ చేసుకోవడానికి రొయ్యలు రెడీగా ఉన్నట్టే.